ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. సార్ ఎక్కడ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? యాజ్ ప్రొడ్యూసర్ అయిపోయారు. మీరు ఫస్ట్లో ఇచ్చిన ఒక ఇంట్రో ఏదైతే ఉందో అదే సార్ మా ఉద్దేశం. దానికోసమే చేసాం. సో తను చెప్పినప్పుడు కూడా నాకు అనిపించింది ఏంటనంటే ఎక్కడో అంటే కనీసం ఒక ఊరు కాదు, అసలు పరిచయం లేదు, ఒక మనిషి ఇలాంటి లైఫ్ చూసి రాశాడు, దానికే నేను కనెక్ట్ అయ్యాను అంటే ఓకే కనెక్ట్ అయిపోతారు చాలామంది ఇది అన్న నమ్మకమే అండి ఫస్ట్ నుంచి. అది రాగానే ఓకే దీన్ని అసలు ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు, ఎందుకంటే ఈ బ్యాక్డ్రాప్లో అసలు ఇప్పుడు దాకా ఎవరు చేయలేరు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ నుంచి ఒక భయం ఛాలెంజ్ ఉంది ఏంటంటే ఇది మనం ఒక వెబ్ కంటెంట్కి తీసే బడ్జెట్స్లో వాటిల్లో నిజంగా మనకు అవుతుందా లేదా అన్న భయము. బట్ ఏంటంటే అదే సార్ అన్ని కుదుర్చుకున్నాం, ఇంకా కంప్లీట్ ప్లానింగ్తో ఒక 6 months ఆఫ్ ప్లానింగ్ పర్ఫెక్ట్గా చేసుకొని ఎలాగైనా చెయ్యాలి. ఇది మన దగ్గరికి వచ్చింది. వేరే వాళ్ళు ఏ ప్రొడక్షన్ హౌస్ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినా డెఫినెట్గా ఒక లెవెల్లో తీసేవాళ్ళు, ఒక 10-15 కోట్లు పెట్టి కాలేజ్ సెటప్ అసలు అది చూసేవాళ్ళు పొటెన్షియల్. కానీ మన దాటి వెళ్ళకూడదు ఇది అని ఎలాగైనా మనమే చేసుకుందాం ఇది అని చెప్పి. అంటే ఒకటి ఇక్కడ నా స్వార్థం ఉంది, తిరిగెందుకు ఉండాలి అది. తిని నిజంగా ఇంకా బయటకు వెళ్తే నాకు ఇంకా చాలా ఎక్కువ సోర్సెస్ వస్తాయి, నాకు ఇంకా బెటర్ యాక్టర్స్ వస్తారు, బెటర్ ఆప్షన్స్ వస్తాయి అని చెప్పి అనుకోకుండా కూడా తిని కూడా ఇద్దరం ఒకే దారిలో వెళ్తూ మనం ఇది ఇలా నమ్ముదాం, ఇలా తీద్దాం అని చెప్పి చాలా జాగ్రత్తగా పగడ్బందీగా ప్లాన్ చేసుకొని చేసింది సార్ ఇది. సార్ మీ వెబ్ సిరీస్ ఏదైతే ఉందో ప్రొడక్షన్ హౌస్ లిమిటేషన్స్ ఉంటాయి. అవును, ఒక బడ్జెట్ యాక్టర్స్ని బట్టి బడ్జెట్స్ ఇస్తారు, 3.5 లేకపోతే 5, నెక్స్ట్ 5 ఈజ్ హైయెస్ట్. ఈ లిమిటేషన్స్లో పెద్ద పెద్ద కాస్టింగ్ ఉన్నారు, వైవార్స్ ఉన్నాడు, సునీల్ గారు ఉన్నారు, అవును అందరూ పెట్టారు, మీరు యాక్ట్ చేశారు, చాలా మంది. ఈ బడ్జెట్ ఎంత లిమిట్స్లో చిన్న ప్లానింగ్ వేస్తే 6 months ప్లానింగ్ వేస్తే తప్ప అవన పరిస్థితి, అంతేనా? అంతే సార్, అసలు ఇంకెవరు చేయలేరు సార్, ఇది జెన్యున్గా చెప్తున్నా, ఎవ్వరు చేయలేరు. అంటే ఒకటి ఏంటంటే మనోడు తీసుకొచ్చిన బ్యాగేజ్. ఇప్పుడు కాలేజ్ ఉంది సార్, ఒక కాలేజ్ ఇప్పుడు మనం బయటికి వెళ్ళి ఒక కాలేజీలో షూట్ చేయాలంటే పర్ డే 1,50,000. అవును. సో మనకేంటనంటే ఇప్పుడు ఆ ప్రొడ్యూసర్ సూర్య వాసుపల్లి అనేవాడు ఎవరైతే ఉన్నాడో మనోడు ఆ కాలేజీకి ఓనరు. సో తన నుంచి ఆల్రెడీ మాకు కాలేజ్ వచ్చేసింది. ఓకే. సో ఈ కాలేజ్ వచ్చే దాంట్లో ఓకే మనకి ఈ లొకేషన్ కాస్ట్ తగ్గుతుంది, ఈ లొకేషన్ కాస్ట్ మనం తర్వాత ఇంకో చోట కాంపెన్సేట్ చేయాలి, మనకు వచ్చేసింది కదా అని అంటే. బట్ మాకు తర్వాత వెళ్ళే ప్రాసెస్ అర్థమైంది, లొకేషన్ కాస్ట్ ఒకటి తగ్గించినంత మాత్రం తగ్గించినట్టు కాదు, అబ్బో మామూలు పంచాయతీ లేదు అని చెప్పేసి చాలా నేర్చుకున్నాను సార్ ఇందులో. ఎందుకనంటే మనకి మొత్తం బిర్యానీ తయారు చెయ్యి విధానము అని చెప్పి ఒక బుక్ ఇచ్చి అన్నీ ఇస్తే అది చూసి వండటం వేరు, ఒక్క కొత్తిమీర ఒక్కటి పట్టుకొని బిర్యానీ వండటం వేరు. కొత్తిమీరతో బిర్యానీ వండాం, చాలా పెద్ద లెర్నింగ్ ఇది. సో అందుకే ఇంకా అన్నీ ప్లాన్ చేసుకొని ఇప్పుడు పిల్లలు 3 మిషన్ ఇంపాసిబుల్ సినిమా, వీళ్ళు ఈ మిషన్ ఇంపాసిబుల్ సినిమాల పిల్లలని ఎంతమంది గుర్తుపడతారో తెలియదు. బట్ ఒకటి ఏంటంటే ఆ పక్కన మెయిన్గా చేసే క్యారెక్టర్స్ అవి కరెక్ట్గా ప్లాన్ చేసుకొని చేద్దాము, వీళ్ళు తప్ప ఇంకెవరు సెట్ అవ్వరు అన్నట్టు సెట్ చేసుకొని ఆ యాక్టర్స్ని వాళ్ళని ఇప్పుడు ఫస్ట్ నుంచి మేము ఆ పేరు రాసుకున్నప్పుడు G1 అన్నప్పుడు ఆ మనిషి తీసుకురావడానికి మేము ఎంత ఆలోచించామో తెలుసు. అసలు ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాలు వేరు, ఆ బడ్జెట్స్ వేరు, మనం నిజంగా కుదురుద్దా అది ఇది అని చెప్పి మెల్లగా 2 రోజుల నుంచి మీమ్స్ పంపిస్తూ జీవన్తో మాట్లాడుతూ అన్నా ఏం రా అన్న కూర్చున్నావు పూట, వెళ్ళి రూమ్కి వెళ్ళి మాటలు కలిపి ఇదన్నా పరిస్థితి అంటే ఏదో చేస్తా అన్నాడు అలాగా. సో ఇట్స్ ఆల్ అబౌట్ రిలేషన్ అండి. దేవుడి దయ వల్ల ఆ సంపాదించుకున్న అందరి దగ్గర సంపాదించుకున్న ఒక గుడ్ విల్, ఒక ఫ్రెండ్షిప్, ఇది దీనివల్ల ఒక చైతన్య కానీ వాళ్ళు మిగతా తోటలో వాళ్ళు తీసుకుంటున్న రెమ్యూనరేషన్స్ వాళ్ళు కానీ దీనికి ఏంటనంటే వాళ్ళందరూ చాలా ఒక హార్ట్కి తీసుకొని మనం చేద్దాము అని చేశారు. కానీ ఒకటి ఏంటంటే డేట్స్ విషయంలో ఇబ్బంది పడ్డాం. వాళ్ళు కూడా ఏంటనంటే ఇంకా ఆ విషయంలో మనం తగ్గకూడదు, వాళ్ళు వచ్చి మనకు ఒక చిన్న ఫేవర్ చేస్తున్నట్టున్నప్పుడు అంత వాళ్ళ దాంట్లో ఒక 30%, 20% తగ్గించుకొని చేస్తున్నప్పుడు ఆ ప్రతి రూపాయి మనకి ఇంపార్టెంట్. సో డేట్స్ విషయంలో అవ్వటం వల్ల మాకు కొంచెం ఎక్కువసేపు పట్టింది కావాల్సిన దానికన్నా. కానీ మిగతాదంతా కూడా ఇంకా కష్టపడి ఒక తల్లి కొడి పిల్లన్నిటిని రెక్కల కింద తీసుకొచ్చినట్టు అందరినీ తెచ్చుకున్నాం జాగ్రత్తగా. సూపర్ సార్.